హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సెలబ్రేషన్ జరుగుతుండే ఇప్పుడు అది మాయమైంది. దాన్ని మొత్తం ఫిల్ చేసినారు. ఫిల్ చేసి అక్కడంతా మొత్తం కూడా అది కొంతమంది ఆక్రమణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని నుంచి కాపాడి అక్కడ ప్రజలందరికీ కూడా దాంతో అక్కడ వాళ్ళకు ఒక రేపు మళ్ళీ ఫర్దర్గా బతుకమ్మ సెలబ్రేషన్ చేయాలంటే కనుక అది వాళ్ళకి అందుబాటులో ఉండాలనేటటువంటి ప్రయత్నం అక్కడ జరుగుతున్నది. అది కోర్టులో సరే వారు అవతల ప్రతినిధులు కొంతమంది వెళ్ళి దాని మీద స్టేటస్ కో తీసుకొచ్చారు. బట్ అది 2 వారాల్లో డెఫినెట్గా మేము వెకేట్ చేపిస్తాం. వెకేట్ చేయడానికి కోర్టు వారి దృష్టికి కూడా అంశాన్ని కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇట్లా అమీన్పూర్లోనేమో రకరకాల ఇష్యూస్, అమీన్పూర్ ఇష్యూ కూడా ఈరోజు డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో అక్కడ లేక్ మొమార్స్లో ఉన్నటువంటి ఏరియా అండ్ యాక్చువల్ ఉన్న ప్రస్తుతం విస్తీర్ణం ఉన్నటువంటి ఏరియాకి వ్యత్యాసం చాలా ఉంది కాబట్టి ఇట్ రిక్వైర్స్ డీపర్ స్టడీ అనేది కూడా అందరూ కూడా అభిప్రాయం వచ్చింది. సో దాన్ని తీసుకోవడానికి ఆ డీపర్ స్టడీలో ఎక్స్పర్ట్స్ని కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని తీసుకొని ఎందుకు ఆ వ్యత్యాసం వస్తుందనేది కూడా లోతుగా స్టడీ చేస్తే కనుక అంటే ఎక్కడైనా కానీ కూడా మనకు ఒక అంశం మీద క్లారిటీ లేక డౌట్ వచ్చింది అనుకోండి, ఇట్ రిక్వైర్స్ డీపర్ ప్రూవ్ జాగ్రత్తగా చేసి దాన్ని పూర్తిగా దాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఫర్దర్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడ కూడా FTL లో ఆల్రెడీ ఉన్న స్ట్రక్చర్స్ ఎక్కడ కూడా డ్వెల్లింగ్స్ అది ఆల్రెడీ పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. నివాస గృహాలు ఏది కూడా అది ఎక్కడ కూడా డెమాలిష్ చేయము, అది జరగదు. సో దీన్ని చాలా స్పష్టంగా అందరికి కూడా అంటే మీరు రేపు మాది FTL లో వెళ్ళి మీ ఇల్లు కూలగొడతాం అనేటువంటి దయచేసి ఎక్కడన్నటువంటి మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ఉంటే కనుక అదంతా అబద్ధం, దయచేసి దాన్ని నమ్మకండి. సో ఇప్పుడు మేము చెరువులు పునరుద్ధరించేటప్పుడు ఎంతవరకు మనం చేయగలుగుతాం అనేది ఇప్పుడు సపోజ్ బతుకమ్మకుంటే 5 ఎకరాలు ఉంది. యాక్చువల్గా చెరువు మ్యాప్ ఎకరాలు ఎంత ఉండాలి అంటే దాదాపు 11 ఎకరాలు ఆక్యుపై అయింది. అక్కడ అంతా చాలా బస్తీలు వచ్చున్నాయి. అవన్నింటినీ తీస్తామని మేము అనట్లేదు కదా, అవన్నింటినీ డిస్టర్బ్ చేయం, టచ్ చేయం. ఉన్న 4-5 ఎకరాలని మనం పునరుద్ధరిస్తాం. సో ఆల్రెడీ ఎప్పటి నుంచో వస్తున్న సమస్యని ఇప్పుడు ఒకే రోజు వచ్చి ఇప్పుడు సొల్యూషన్ రావడం అనేది అలా ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో ఇక ముందు సమస్య కాకుండా ఉండడానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నం. సార్, దత్తత చెరువుల విషయంలో భారీ నిర్మాణ సంస్థలు దత్తత తీసుకుని వాటిని కబ్జా చేసి అన్యాక్రాంతం చేసినారు. వాటి విషయంలో హైడ్రా ఏ విధంగా ఉండొచ్చు? ప్రభుత్వం ఇప్పుడు దానికంతా నాకు సంబంధం లేదు. మేము చేస్తున్నటువంటిది ఏంటంటే చెరువు ఉంది. రేపు ఈ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇది మనమే టేకప్ చేద్దామని చెప్పి కూడా వారు అన్నారు. సో మేము చేసే చెరువులంతా కూడా ప్రభుత్వ ఫండింగ్ నుంచే జరుగుతుంది. అది కూడా జరుగుతుంది. అది కూడా చేసి మనం డీటెయిల్గా తీసుకొని చేస్తాం. రెయిన్ హార్వెస్టింగ్ అతి ముఖ్యమైన అంశం. సో రెయిన్ హార్వెస్టింగ్ కూడా మనం చేయాల్సింది ఏంటంటే చాలా చోట్ల చాలా మనకి ఇది బిల్డింగ్స్ కానీ చాలా పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ లో కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అది మనం ఆ డేటాని కనుక మనం తయారు చేసుకుని ఆ డేటాను పెట్టుకుంటే కనుక వారందరినీ కూడా మనం రిక్వెస్ట్ చేసి వారితోటి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎస్పెషల్లీ ప్రభుత్వ సంస్థలైనా కానీ ప్రైవేట్ సంస్థలైనా కానీ వారితోటి మాట్లాడి చేపిస్తే కనుక చాలా వరకు మనం సర్ఫేస్ రన్ ఆఫ్ తగ్గించిన వాళ్ళం అవుతాం. అండ్ దాంతోపాటు గ్రౌండ్ వాటర్ ఆక్యుఫైర్స్ కూడా రీఛార్జ్ అవ్వడానికి కూడా మనకి ఆస్కారం ఉంటుంది అన్నమాట. అదే ఇప్పుడు హైడ్రా చేయదు. హైడ్రా రకరకాల వారితోటి చేస్తుంది. రేగులగుంట ఆల్రెడీ చేశారు. ఆనంద్ మల్లిగోత్ గారు వారు వచ్చారు. వారు ఆల్రెడీ మన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో వారు చేశారు. సో ఇట్లా రకరకాల స్టేక్ హోల్డర్స్ చాలా మంది చాలా చోట్ల చేస్తున్నారు. సో అది ఇట్స్ వెల్కమ్. డెఫినెట్గా ఎవరైనా కానీ కూడా మంచి చేస్తుంటే కనుక మంచిదే. కాబట్టి చెరువుల పునరుద్ధరణ అనేది రేపు మనం ఇంకొక ఇది మనకి మన సొసైటీ అనేది 10 కాలాల పాటు నిలవాలంటే కనుక ఇవన్నీ కూడా చెరువుల పునరుద్ధరణ ఇవన్నీ కూడా చాలా చాలా మనకి ఇంపార్టెంట్ అంశాలుగా మనం తీసుకుంటూ చేయాల్సిందే తప్ప కానీ చెరువుల ఆక్రమణ అది చేస్తే కనుక రేపు నెక్స్ట్ దీని ఎఫెక్ట్ మనం భరిస్తాం అన్నమాట. థ్యాంక్ యూ. సో